హలో నర్సెస్, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బీఎస్సీ నర్సింగ్ థర్డ్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ ఏముంటాయని. సో థర్డ్ సెమిస్టర్లో మీకు అప్లైడ్ మైక్రోబయాలజీ, అలాగే ఫార్మకాలజీ 1, పెథాలజీ 1, అడల్ట్ హెల్త్ నర్సింగ్ 1. సో అప్లైడ్ మైక్రోబయాలజీలో మీరు మైక్రో ఆర్గానిజమ్స్ గురించి, వాటి టైప్స్ గురించి, అవి ఎలా మన బాడీలో వర్క్ చేస్తున్నాయి, డిసీజెస్ రావడానికి అవి ఎలాగా ఇంక్లూడ్ అయి ఉన్నాయి, ఎవ్రీథింగ్ మీరు మైక్రోబయాలజీ గురించి కంప్లీట్గా నేర్చుకుంటారు. తర్వాత ఫార్మకాలజీ వచ్చేసరికి మీరు డ్రగ్ క్యాలిక్యులేషన్స్ అండ్ అడ్మినిస్ట్రేషను, వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అవి ఎలా మన బాడీలో ఫంక్షన్ చేస్తాయి, అటు మెకానిజం ఏంటి, డ్రగ్ మెకానిజం ఏంటి, ఇవన్నీ మీరు ఫార్మకాలజీ 1లో మీరు నేర్చుకుంటారు. తర్వాత పెథాలజీ 1. పెథాలజీ అంటేనే ప్యాత్ అంటే డిసీజు, ఆలజీ అంటే స్టడీ. సో మనం డిసీజ్ గురించి చదవడమే పెథాలజీ. ఇందులో వేరియస్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ గురించి, అవి ఎలా హ్యూమన్ బాడీని ఎఫెక్ట్ చేస్తాయి అన్నది మీరు ఈ సబ్జెక్ట్లో తెలుసుకుంటారు. అండ్ ఫైనల్గా అడల్ట్ హెల్త్ నర్సింగ్ 1. అడల్ట్ హెల్త్ నర్సింగ్ 1లో మీరు ఫస్ట్ సెమిస్టర్లో ఏవైతే చదువుకున్నారో ఎనాటమీ, ఫిజియాలజీ, సోషియాలజీ, బిహేవియరల్ సైన్స్ అంటే సైకాలజీ, వీటన్నిటి నాలెడ్జ్ని కూడా మీరు ఎక్వైర్ చేసుకుంటూ ఒక అడల్ట్ పేషెంట్కి సంబంధించి మెడికల్ సర్జికల్ కండిషన్స్ ఏమైనా ఉంటే మీ నర్సింగ్ నాలెడ్జ్ని దాని మీద, ఆ కండిషన్స్ మీద అప్లై చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, థర్డ్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ అయితే ఇవి. ఇంకా ఫర్దర్ అప్డేట్స్ కోసం, A to Z నర్సింగ్ క్లాసెస్ కోసం, నర్సింగ్ ఇన్ఫర్మేషన్ కోసం, అలాగే జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీ సెల్ ఫోన్లో ఎవరైతే నర్సింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో దయచేసి వాళ్ళకి ఈ ఛానల్ని షేర్ చేయండి. సో అలాగే మన నర్సింగ్ కమ్యూనిటీని డెవలప్ చేసుకుంటే మనకి మనం హెల్ప్ చేసుకోవడానికి మన డిజిటల్ నర్సింగ్ అకాడమీ అనే ప్లాట్ఫామ్ని మనం యూజ్ చేసుకుని అందరమీ ఒకరికొకరు హెల్ప్ చేసుకుందాం. సో అస్సలు తప్పకుండా మీరు మర్చిపోకుండా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.